భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఇక్కడ నువ్వు దేవుని సొత్తు, నువ్వు ఎవరు సొత్తు కాదు. ఈ లోకంలో దేవుని సొత్తు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ నిరుత్సాహంతో నీవు కృంగిపోకు, నలిగిపోకు, వేదన పడకు, దుఃఖపడకు, ఆవేదన చెందుకు. ఒక్కసారి ప్రభు వైపు చూడు. దేవుని వాక్యం అంటుంది, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా ఈ దినము దేవుని బిడ్డలు వింటున్న నీవు దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆశ్రయించే దేవుడు ఆయన. ఈ లోకంలో ఏ మనుషుడు నిన్ను ఆశ్రయించలేడు. దేవుని వాక్యం ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, కృంగిన స్థితిలో ఉండొచ్చు, నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, యాకోబుని విడువని దేవుడు నిన్ను ఎలా విడుస్తాడు ఒకసారి ఆలోచించే. యాకోబుని మర్చిపోయిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో.